హలో ఎవ్రీవన్, మన ఛానల్లో చాలామంది ఈరోజు మిస్టేక్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడిపోతారు. ఈరోజు ఫాల్ ఖచ్చితంగా జరుగుద్ది అని. కానీ 1:30 PM తర్వాత ఎగ్జాక్ట్లీ నిఫ్టీ చాలా రివర్సల్ ఇచ్చింది. 22,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అండ్ మన ఛానల్లో కూడా ఫ్రీ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాక్ట్లీ ఏ మూమెంట్లో నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఒకవేళ 22,500 బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతేనే మనకి మేజర్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈరోజు సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ రిజెక్షన్స్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మూమెంట్ ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది ఈ క్యాండిల్లో. కానీ మనం ఇంకొక క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే టెస్టింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా, ఈ ఫేక్ బ్రేక్ డౌన్ తర్వాత నిఫ్టీ రివర్సల్ అయింది. ఈసారి ఏం చేసింది నిఫ్టీ, ఫేక్ బ్రేక్ డౌన్ ఇవ్వకుండా చాలామంది ట్రేడర్స్కి చూపించింది సిగ్నల్. ఇక్కడ 22,500 బ్రేక్ డౌన్ తీసుకున్నట్టు. ఇంకొంచెం టైం తీసుకొని వెయిట్ చేస్తే బెటర్. ఒక 5 minutesలో రివర్సల్ అయింది. నెక్స్ట్ 5 minutesలో 10 minutesలో ఇక్కడ రియాక్షన్స్ తీసుకోవాలి, కానీ సపోర్ట్ లాగా తీసుకుంది. మార్కెట్ ఇక్కడ మనకి ఈజీగా ట్రాప్ సిచ్యువేషన్ కనబడుతుంది మోస్ట్లీ. ఇక్కడ ట్రాప్ చేసింది నిఫ్టీ అండ్ స్ట్రాంగ్గా రివర్సల్ కనబడింది ఇక్కడ. కాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, కానీ మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ వోల్టాలిటీ ప్రెషర్ అనేది కనపడింది. ఎప్పుడైతే మార్కెట్ 22,600 వరకు వెళ్ళిందో అక్కడ మీరు టార్గెట్ బుక్ చేసుకోవడం ఈజీ ఉంటుంది ఎవరైతే కాల్ తీసుకుంటారో. పుట్ని ఎవరైతే ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నా లేకున్నా అని ఓవరాల్ పుట్లో ఈరోజు ప్రాఫిట్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హోప్స్ బిల్డప్ అయినా కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేస్తే మీకు ప్రాఫిట్ కనబడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ వెయిట్ చేసినా చేయకున్నా ఇక్కడ మీకు డికే ఉంటుంది కొంచెం. ఈ డికేలో మీకు న్యూట్రల్గా ఎగ్జిట్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఎంట్రీ 10:30 తర్వాత తీసుకున్నట్టయితే పుట్లో ఇక్కడ చిన్న చిన్న బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేవి ఈజీగా బుక్ చేసుకోవడానికి ఉంటాయి. ఇక్కడ 22,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఈరోజు నిఫ్టీ. ఈ సపోర్ట్ నుంచి నిఫ్టీ రివర్సల్ తీసుకుంది. 680, 670 వరకు వెళ్ళింది. 670 నుంచి మళ్ళీ వోల్టాలిటీ అనేది ఇంకా స్ట్రాంగ్గా స్ట్రెంథనింగ్తో ఫాల్ కనబడింది. మళ్ళీ రైజ్ కనబడింది. 100 points ఫాల్, మళ్ళీ రైజ్ అండ్ మళ్ళీ 100 points. సింగిల్ క్యాండిల్లో 110 points ఫాల్ ఇది. కానీ ప్రీమియంలో ఎలాంటి మూమెంట్ అయితే ఇక్కడ కనబడలేదు మనకి. ఈరోజు ఇక్కడ ఈజీగా మార్కెట్ ఎండింగ్ అనేది ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు మనం, కానీ ట్రేడ్ చేయడమే కొంచెం ఈజీగా ఉండదు. మీరు స్టాప్ లాసెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎలాంటి మార్కెట్స్లో అయినా మీరు హోప్స్తో ఈరోజు ఏం అవ్వదు అనుకుంటే ఇంకొక రోజు అదే హోప్స్తో ఉంటే మార్కెట్ మిమ్మల్ని డైరెక్షన్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా మీరు డిసిషన్స్ తీసుకున్నప్పుడు డిసిషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఎప్పుడు తీసుకోవాలి. మీకు కన్ఫర్మేషన్ ఉండాలి, డేటా అనేది క్లియర్ ఉండాలి, ప్లస్ ఎలాంటి న్యూస్ అనేది ఇంపాక్ట్ అవ్వదు మార్కెట్లో. ఇప్పుడు ఉన్న ఈవెంట్స్లో న్యూస్ అనేది ఇంపాక్ట్ అయింది కాబట్టి చిన్న పాయింట్ ఎక్కడైతే మీకు డైరెక్షన్లో ఈజీ ఉంటుందో ఆ మూమెంట్లో మాత్రమే మీకు ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎలా పడితే అలా ట్రేడ్ చేసి ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలని అగ్రెసివ్గా ఓవర్ ట్రేడ్స్ చేసి ఏదో ఒకటి చేసి మళ్ళీ 1,000, 2,000 రూపీస్ తెచ్చుకోవాలనే హోప్స్తో మాత్రం ఉండద్దు. ఒక్కసారి మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యారా, దెన్ ఎగ్జిట్. మళ్ళీ వ్యూ అనేది కరెక్ట్ ఉందా, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్. డైలీ ఒక 3-4 ట్రేడ్స్లో మీరు స్టాప్ లాసెస్ తీసుకున్నా ప్రాఫిట్స్ తీసుకున్నా అంతటితో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. మీరు మళ్ళీ అగ్రెసివ్గా నిఫ్టీ రివర్సల్ అవుతుంది కాల్ తీసుకోవచ్చా అనే హోప్స్తో మాత్రం ప్రతిరోజు ఉండద్దు. ఈరోజు సిగ్నల్ ఇచ్చింది, ఎందుకంటే స్ట్రాంగ్గా ఇక్కడ సపోర్ట్ అనేది బిల్డప్ అయింది కాబట్టి నిఫ్టీ 22,600 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ సస్టైన్ అవ్వలేదు అక్కడ కూడా. సేమ్ ఇక్కడ ఎలా అయితే సస్టైన్ అవ్వలేదో సేమ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఫ్టీ సస్టైన్ అవ్వక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడింది ఈరోజు మార్కెట్లో. అండ్ ఈరోజు నిఫ్టీలో గ్యాప్ డౌన్ అనేది 280 points, 300 points గ్యాప్ డౌన్ అనుకుంటే మళ్ళీ 300 points అనేది ఫాల్ కనబడింది. ఫస్ట్ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ రిజెక్షన్ 22,800 అనేది మంచి సపోర్ట్ రేంజ్ అది. ఇంత మంచి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ తీసుకుంది. అండ్ 22,700 బిలో కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది. ప్రెషర్ ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్స్లో మనకు కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది, ఇక్కడ కూడా సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంది. ఈ మూమెంటం అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు.
సో ఈజీ ఉంటుంది క్యాప్చర్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక క్యాండిల్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది కదా, ఈ బ్రేక్ డౌన్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దగా అయిపోయినా కానీ మీరు పెట్టేంత స్టాప్ లాస్ పెడితే ఈజీగా ఆ ట్రాప్లో పడకుండా ఉంటాం. సో 15 పాయింట్స్ 10 పాయింట్స్ ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు నిఫ్టీలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ప్రాఫిట్స్ కూడా దొరుకుతాయి మనకి. సో ఫస్ట్ హాఫ్లో ఇక్కడ మిస్ అయ్యాం, కానీ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్లా కనిపించిందో ఇక్కడ బుక్ చేసాం మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. సో ఎంట్రీ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేము ప్రీమియం ఛానల్లో కూడా అప్డేట్ చేసాం. ఇక్కడ కూడా అప్డేట్ చేశాను ప్రీమియం ఛానల్లో ఏం జరిగిందని చెప్పి. సో 22,500 పుట్లో సో ఎంట్రీ అనేది 427, స్టాప్ లాస్ అనేది 415. సో అడ్జస్ట్ స్టాప్ లాస్ అనేది మళ్ళీ 420కి అడ్జస్ట్ చేసాం. ఎప్పుడైతే మార్కెట్ ఇంకా ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్లీ 12:25కి మార్కెట్ అనేది 470 వరకు వెళ్ళింది. సో ఈ క్యాండిల్లో మేము ఈజీగా ఒక 43 పాయింట్స్ క్యాప్చర్ చేసాం, 40 పాయింట్స్ క్యాప్చర్ చేసాం ఈజీలీ. సో ఇలా మీరు డైరెక్షన్స్ అనేది డిసైడ్ అవ్వాలి, కానీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. మేము ఇక్కడ స్టాప్ లాస్ ఎందుకు ట్రయల్ చేసామంటే ఇక్కడ ట్రాప్ అవ్వద్దు ఖచ్చితంగా, ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచి ఇలా రివర్స్ వస్తుంది కదా. సో మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తొందరగా మనం స్టాప్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఫాస్ట్ రివర్సల్ కొట్టేసినా కానీ మనం న్యూట్రల్గా ఎక్సిట్ అయిపోతాం, లేదా స్మాల్ ప్రాఫిట్తో ఎక్సిట్ అయిపోతాం. సో ఇలా ట్రైల్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది ట్రేడ్ ప్లాన్స్ ఎన్ని ఉన్నా కానీ. సో మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. 22,800, 22,900 అండ్ 23,000. ఈ సపోర్ట్ అనేది 22,000 దగ్గర స్ట్రాంగ్ ఉంది. సో మిగతా సపోర్ట్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ 22,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ అవే బిల్డప్ స్ట్రాంగ్ ఉంది. సో సేమ్ బిల్డప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ అన్వైండింగ్ ఫాస్ట్గా స్టార్ట్ అయిందో ఈ క్యాండిల్ తర్వాతే మనకు ఓఐ డేటా అనేది క్లియర్గా ఏర్పడింది. ఏంటంటే 22,500లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అని. ఈ బ్రేక్అవుట్ తర్వాత కూడా మనకి ఓఐ అనేది స్ట్రాంగ్ ఉంది సపోర్ట్లో. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు, ఫాస్ట్గా అది డేటాలో కూడా ఏర్పడకుండా ఫాస్ట్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది పుష్ చేస్తారు. కాబట్టి ఇందులో ట్రైవ్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. స్టాప్ లాస్ ఎవరైతే పెట్టుకోరో కాల్స్ని తీసుకొని ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడానికి ఈ క్యాండిల్ వచ్చింది. సో మళ్ళీ పుట్ లెవెల్ తీసుకుంటారు, మళ్ళీ ట్రాప్ చేయడానికి ఈ క్యాండిల్స్. సో ఇది వోల్టాలిటీ డే అంటే లాస్ట్ మూమెంట్ వోల్టాలిటీ ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో మనం నిన్న నైట్ మనం పోస్ట్ చేసిన పోస్ట్ ఉంది ఒకటి. సో అది న్యూస్ బేస్డ్ పోస్ట్ కాబట్టి కొంచెం అందరూ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 48 అవర్స్ ఎగ్జాక్ట్ టైం కౌంట్ డౌన్ క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ చేయాలి, లేకపోతే పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తామని. సో దీనివల్లే ఈరోజు మార్కెట్ అనేది ఇంకా ఇంపాక్ట్ అయింది. ఫాల్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోయింది. 600 to 700 పాయింట్స్ వరకు ఫాల్ అయింది ఈజీలీ. ఎందుకంటే ఇది ఓవర్ నైట్ డిసిషన్ కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ట్రేడ్ ప్లాన్స్లో గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ తీసుకున్నా అది అన్సర్టనిటీ కిందకే వస్తుంది తప్ప ఇలాంటి స్ట్రిక్ట్ గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ క్యాప్చర్ చేసుకోలేరు ఎక్కువ మంది. సో అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఉండి ట్రేడింగ్ సెషన్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తే బెటర్. అండ్ ఇన్వెస్టర్స్కి ఇది ఫస్ట్ డిప్ అవుతుంది. ఇది ఒకటే డిప్ అనట్లేదు, ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 22,000 నెక్స్ట్ ఉంది ఇప్పుడు. సో ఇక్కడ వరకు వస్తుందా నిఫ్టీ, లేదంటే ఈ న్యూస్ వల్ల పాజిటివ్గా బిహేవ్ చేస్తే మాత్రం నిఫ్టీ మంచి రికవరీ కనబడే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఇక్కడ మళ్ళీ ఇరాన్ కూడా రిటాలియేట్ అవుతా అని చెప్పేసి యుఎస్ ట్రంప్ చేసిన వర్డ్స్తో మళ్ళీ రిప్లై కూడా ఇచ్చింది. వీళ్ళు ఫుల్లీ క్లోజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అండ్ రిటాలియేట్స్ ఆన్ ఆయిల్ ఫెసిలిటీస్, ఐటీ సిస్టమ్స్ అండ్ డిసాలినేషన్ ప్లాంట్స్. సో ప్రతి దాని మీద మేము మళ్ళీ రిటాలియేట్ అవుతామని చెప్పేసి స్ట్రాంగ్గా రిప్లై కూడా ఇచ్చింది ఇరాన్ కూడా. ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా ఇలాంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ న్యూస్ మీడియా కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంది. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మంచి ట్రేడ్ ప్లాన్స్. ఈరోజు కూడా సేఫ్గా ట్రేడ్ చేసి మనం 24 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. సింగిల్ ట్రేడ్లో 43 పాయింట్స్ అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 15 పాయింట్స్. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏమవుతుందంటే ఈ ఫోమో అనేది హిట్ అవుతుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇక్కడ ఫాస్ట్గా రివర్సల్ అవుతుంది, ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, న్యూస్ బేస్ అయ్యి మళ్ళీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ అన్సర్టనిటీ అనేది ఫాస్ట్గా బిల్డప్ అయింది. ఇందులో 50% ఆఫ్ ద పీపుల్ లాస్ అవుతారు, 50% ఆఫ్ ద పీపుల్
గెయిన్ అవుతారు. కానీ మోస్ట్లీ ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఓవర్ ట్రేడ్ చేయకుండా స్లోగా మీరు కాన్ఫిడెన్స్ తీసుకోవాలంటే చిన్న చిన్న స్టాప్ లాసెస్ పెట్టి మనం ఇచ్చే అనాలిసిస్ చూసినా కానీ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు డైరెక్షన్ని. సో ఇలా మీరు లాంగ్ టర్మ్లో పాయింట్స్ అనేవి హోల్డ్ చేసుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, చిన్న చిన్న పాయింట్స్ స్టాప్ లాసెస్ బుకింగ్ చేస్తే నో ప్రాబ్లం. స్టాప్ లాసెస్ కొంతమంది ఇంకా మొత్తానికే అవాయిడ్ చేస్తారు. సో అది ఇంకా డేంజర్ మీ క్యాపిటల్కి. చిన్న చిన్న స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ ప్రాఫిట్ అనేది మినిమం ఒక దానికి 1:2 అయినా 1:4 అయినా ఇలా పెట్టుకొని మీరు పర్ఫార్మెన్స్ తీసుకుంటే బెటర్. లేదంటే నిఫ్టీ కీ లెవెల్స్ని మాత్రమే ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తే ఇంకా కూల్ ఉంటుంది నిఫ్టీలో. సో ఇలా మీరు క్యాప్చర్ చేసుకుంటేనే మీ మైండ్ సెట్కి మీరు తీసుకునే కాన్ఫిడెన్స్కి ఓవరాల్ లాంగ్ టర్మ్లో సో కలెక్షన్ ఆఫ్ డేస్లో ఎన్ని ట్రేడ్ ప్లాన్స్ తీసుకున్నా అని ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఈజీగా. 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే కీ లెవెల్స్ అనేవి 22,300 నుంచి ఒక మంచి సపోర్ట్ ఉంది. సో రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే నిఫ్టీ 22,300 ఈజీగా కొట్టేస్తుంది. అండ్ నిన్నటి మార్కెట్ సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం 22,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అది ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి నిఫ్టీ ఈరోజు ఇంత ఫాల్ కనబడింది, 300 పాయింట్స్. నిన్నటి మార్కెట్లో కూడా పోస్ట్ చేసాం, నిన్నటి వీడియోలో ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసాం కదా, అందులో కూడా పోస్ట్ చేసాం 22,800 అనేది సపోర్ట్. ఇది బ్రేక్ డౌన్ తీసుకుంటే 22,000 లెవెల్స్ ఈజీగా చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో అప్కమింగ్ డేస్లో రేపు ఏమైనా జరగచ్చు, వెనస్డే కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. సో బీ కేర్ఫుల్ గైస్. ఇందులో కామ్గా ఉండి చిన్న చిన్న ప్లాన్స్ తీసుకుంటే బెటర్. ఇలాంటి మూమెంట్లో ఎలాంటి అన్సర్టెనిటీ ఉంటుందో అర్థం కాదు ప్రతిరోజు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.